ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని మనందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. మీకు విషయం తెలుసమ్మా, మన పిల్లలు వీడియో చేస్తున్నారు. మరి మీరు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. ఎంతమంది చూస్తున్నారు? యూట్యూబ్లో వస్తున్న మెసేజ్ని ఎంతమంది చూస్తున్నారు? చూసి లైక్ చేస్తున్నారా? సెల్ ఫోన్ లేవా? మరి సెల్ ఫోన్లు ఉండి ఎందుకు చూడలేదు? నీ దగ్గర ఉంది కదా సెల్ ఫోను, చూడలేదా? అదేంటమ్మాయి నువ్వు చూడలేదా? ఫోన్ లేదా? మరి ఎందుకు చూడలేదమ్మా? స్వర్ణ నీ దగ్గర ఫోన్ ఉంది కదా? ఆశ్చర్యంగా ఉంది. నీ దగ్గర ఉంది కదా? ఇక్కడ ఉన్న వాళ్ళ ఫోన్లు, రూతు నీ దగ్గర ఫోన్ ఉందా? చూస్తున్నావురా? అది సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో నేను ఒకటే చెప్పాను కదా, ప్రపంచము మన చర్చిని, మన తామరం గ్రామాన్ని చూడాలి. చూడాలి అంటే మీరు ప్రార్థన చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. చెప్పాను కదా, టీవీలు సీరియల్స్ కానీ జబర్దస్తులు అయితే బ్రహ్మాండంగా చూస్తారు, మెసేజ్ని చూడలేదు. ఇది విచారం, చాలా విచారం. రమేష్ నువ్వు చూస్తున్నావురా? ఇంకెవరు చూస్తున్నారమ్మాయి? ప్లస్ తెలియని వారికి చెప్పండి, చూడండి. వాక్యము మన ప్రియులు గాయత్రి గారు చెల్లి సుందరి గారు వీళ్ళు ఇలా మెసేజ్ పెట్టిన వెంటనే కెనడా పంపించేస్తున్నారు. మీరు చూస్తున్నా లేదో తెలియదు, కెనడాలో నుంచి ఎక్కువ మంది ఫోన్లు చేసి మాట్లాడి, మొన్న ఆదివారం రవి రాలేదు, అది రికార్డు పిల్లలు చేసి నా సెల్ ద్వారా నేను ఆయనకు పంపిస్తే ఆయన పెట్టాడు. ఈ మధ్యలో మీ మెసేజ్ రాలేదేమండి, మీరు ఎందుకు మాట్లాడటం లేదండి అని అడిగారు. అప్పుడు అనుకున్నాను, ఓహో నేను ఇది తామరానికే పరిమితం కాదు, నేను అనుకున్నట్టు ప్రపంచమే చూస్తుంది. అన్ని ప్రాంతాలు ఎక్కడ తెలుగువారు ఉన్నా వెళ్ళాలి. నా ఆశ ఒకటే, వాక్యంగా చెప్పాలి. వాక్యం ఒకటి చదివి లేనిపోయిన మాటలు నేను చెప్పేదానిలో ఉండకూడదు. ఒకవేళ నేను చెబుతాను అమ్మగారు ఒప్పుకోరు. అక్కడ ఉంది బటను, అర్థమైందా? వాక్యంగానే ఉండాలి. ఆ వాక్యం యొక్క సారాంశమే ఉండాలి. వేస్ట్ అనేది ఉండకూడదు, విమర్శ అనేది ఉండకూడదు. నా ఆశ ఒకటి, దయచేసి నేనైతే కాదు, పరిశుద్ధాత్ముడే మనలో ఉండి మాట్లాడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మన టాపిక్ జీవదాత. ఏంటమ్మా? జీవదాత అంటే జీవమును మనకు అనుగ్రహించే దేవాతి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న వాక్య భాగం, లూకాసు వార్త 7వ అధ్యాయం 14వ వచనం. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 7 from 14. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, ఇదిగో మీరు మా ముందు ఇచ్చిన ఈ వాక్యం, ఈ దినము మీది మీరు వాక్యమై ఉన్నారు. వందనాలు. మాకందరికీ వినిపించండి, వినువారందరికీ రక్షణ, సత్యము గ్రహించున్నట్లు మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం ఒక చిన్నది గ్రహిస్తాం. మన ఇంట్లో వాల్ క్లాక్ ఉంటుంది, దానిని అలలోక గడియారం అంటారు. అలోక గడియారం అంటే ఐడియా ఉంది ఎవరికైనా? తర్వాత ఆ జేబు గడియారం ఉంటుంది, తర్వాత క్వార్టర్ గడియారం ఉంటుంది, ఆటోమేటిక్ గడియారాలు ఉంటాయి. ఏ గడియారం ఉన్నా ఆ గడియారంలో బ్యాటరీ ఉంటేనే అవి పనిచేస్తాయి. బ్యాటరీ లేదనుకోండి, ఆ గడియారం ఏమవుతుంది? ఆగిపోతుంది. గడియారం ఆగిపోయిందని మనం ఇలా కొట్టినా ముళ్ళు కదలదు, సమయాన్ని మనకు చూపించదు. దానికి మరల మనం ఏం చేయాలి? ఆ పోయిన బ్యాటరీని తీసి దానికి మనం క్రొత్తది ఏదైనా అమర్చగలిగినప్పుడు మరలా గడియారము పనిచేస్తుంది. మానవ జీవితం కూడా గడియారం లాంటిదే ప్రియులారా. గడియారము పని చేయాలంటే ప్రియమైన దేవుని పిల్లలు బ్యాటరీ ఉండాలి. మరి మనిషి చెల్లించాలి, ఫలించాలంటే వారేమై ఉండాలి? జీవం కలిగిన వారికి ఉండాలి, అంటే బ్రతికిన వారిగా ఉండాలి. ఒకవేళ ఆ జీవమే ఆ శరీరంలో లేదనుకోండి, అప్పుడు వారి పరిస్థితి ఏంటి? పనిచేయని గడియారంతో సమానమే కదా.
పని చెయ్యని గడియారంతో సమానమే. అందుకని యేసుప్రభుల లోకంలోనికి జీవాధిపతిగా వచ్చాడు, జీవము గలవాడిగా వచ్చాడు, మానవులను మేల్కొల్పడానికి వచ్చాడు, మానవులందరికీ కావలసిన ఈవులను సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరి ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఒకసారి మీరు గ్రహించగలిగితే అదేమైనదంటే, అది ఉదయం జరిగిందో ఎప్పుడు జరిగిందో సరిగా టైం మనకు తెలియదు, కానీ బహుశా పెద్దలు ఏం చెప్తారంటే అది సాయంకాలము జరిగి ఉండవచ్చు. అది నాయును అనే చిన్న పల్లెటూరు గ్రామం. ఈ గ్రామము కొండలోయల మధ్యన ఉండేటువంటిది. అయితే ఆనాటి గ్రామాలలో ఊరి పొలిమేర, మన పొలిమేర ఇదివరకు పాత తామ్రం ఉన్నప్పుడు, మీరు చిన్నప్పుడు ఇందులో కొందరు, మన జీవరత్నం గారు కావచ్చు, టీచర్ గారు, మన చర్చి ముందున్న మొదమే పొలిమేర అనేవాళ్ళు. లేదంటే మీరు ఇప్పుడు మన హాస్పిటల్ దగ్గర పొలిమేర అనేవాళ్ళు. దానిని ఊరి గవని అంటారు. ఆ రోజుల్లో చిన్న చిన్న గ్రామాల చుట్టూ కూడా ఏమంటే పెద్ద పెద్ద ప్రాకారములు నిర్మించుకునేవారు రక్షణ కొరకు. అలాంటి ప్రాకారము లేక గవిని ఏదైతే ఉందో ఆ గవిని దగ్గర 2 గుంపులు ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. సందర్భం మీకు తెలుసు కదా, ఒక యవనస్తుడు చనిపోయాడు. ఆ తల్లిని గురించి బైబిల్లో వ్యాఖ్యాన గ్రంథకర్త ఏం రాస్తాడంటే, పెండ్లైన 3 సంవత్సరాలకు ఈ బాబు పుట్టాడని, ఈ బాబు పుట్టిన 3 నెలలకు తన భర్త చనిపోయాడని, చనిపోయిన ఆమె తన భర్త విషయంలో ఏమాత్రం చింతపడకుండా తన కుమారుడిని పెంచి పెద్ద చేయాలన్న ఆలోచన దృక్పథంతో తనను పెంచి యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ కుమారుడు మంచి మండుటెండలో పనికి వెళ్ళి వస్తున్నప్పుడు వడదెబ్బ చేత సొమ్మసిల్లి కొంత సమయానికి చనిపోయినట్లు వ్రాయబడి ఉంది. ఇది బైబిల్లో లేదు, పెద్దలు చెప్తున్నది. వడదెబ్బ చేత చనిపోయాడని. వడదెబ్బ అనగానే మనకు జ్ఞాపకం వస్తుంది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం, షూనేమీయులారు అంటే ఘనురాలైన షూనేమి పట్టణంలో ఎలీషా గారు వెళ్ళినప్పుడు ఆ సోదరికి ఒక కుమారుడు దేవుని వలన అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు కూడా తన తండ్రితో పొలంలోనికి వెళ్ళి వడదెబ్బ చేత తలపోయిన అని మాట్లాడుతూ తల్లి ఒడిలో తలపెట్టి చనిపోయాడు. చనిపోయాడని ఆ తల్లి ఆడవలేదు. ఆ బిడ్డను దైవజనుడైన గదిలో మంచం మీద పడుకోబెట్టి ఎలీషా గారి దగ్గరకు వెళ్ళి ఆ దాసుని తన ఇంటికి తీసుకువచ్చి ఆ గదిలో సందర్భాన్ని లేక ఆ పరిస్థితిని చూసి ఆ పిల్లవాడి కొరకు ప్రార్థించి బ్రతికించి ఆ తల్లికి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. బైబిల్ అంతటిలో మీరు చూడగలిగితే ప్రభులు వారు చనిపోయిన వారు బ్రతికినట్లుగా మనం చూస్తాం. ఒకటి, షూనేమి ఘనురాలైన ఆ స్త్రీ తన కుమారుడను బ్రతికించుకుంది. లాజరు బేతని గ్రామంలో బ్రతికాడు. సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు కుమార్తె బ్రతికించబడింది. ఈ నాయును గ్రామంలో యవనస్తుడు బ్రతికాడు. ఎలీషా గారు చనిపోయినప్పుడు ఆయనను సమాధిలో ఉంచారు. ఇక్కడ ఒక అద్భుతం తెలుసమ్మా, ఈ కనానీయుల మీదకు శత్రువులు యుద్ధానికి వస్తే ఆ శత్రువులకు భయపడి ఈ శవాన్ని పాతిపెట్టకుండా ఎలీషా గారి సమాధిలో ఉంచి పారిపోయారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి. విశేషం ఏంటి తెలుసా, ఎలీషా గారి శల్యము అంటే ఎముక, ఎలీషా గారి దేహం యొక్క కుళ్ళిన ఆ ఎముకలను తగలగానే ఈ చచ్చిపోయినడు లేచి కూర్చున్నాడు. అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. బ్రతికున్నవాడు యేసయ్య ప్రార్థన చేయటం వేరే, ఆయన జీవాధిపతి జీవదాత. కానీ చనిపోయిన ఎలీషా గారి ఎముకలను తగిలిన వెంటనే చచ్చిపోయిన శరీరము ఏమైందమ్మా, బ్రతికెను, జీవము కలిగెను. హల్లెలూయా. మనలో కూడా దేవుడు అద్భుతమైన కార్యములను చేయడానికి గనుకనే ఒకటేమో చనిపోయిన ఆ యవనస్తుడి యొక్క పాడ వెనక పెద్ద గుంపు బైబిల్లో రాయబడింది. 11 నుంచి 17 వరకు మీరు చదవగలిగితే లూకా 7వ అధ్యాయంలో నాయీను గ్రామం అంతా ఆ ఏడుస్తున్న తల్లి ఒక్కగానొక బిడ్డను పోతే ఆమె ఏడ్చే ఏడుపుకు ఊరి వారందరూ ఏడుస్తున్నారు. అందరూ కళ్ళనిండా నీళ్ళే, ఓదార్చలేకపోతున్నారు. అది ఒక గుంపు. అదే సమయంలో యేసు ప్రభులు వారు నాయును అనే గవని దగ్గరకు తన వెనకొన్న విస్తారమైన జనులతో వచ్చాడు. 2 గుంపులు, ఒకటి ఊరిలోనికి వెళ్ళడానికి, ఒకటి ఊరి నుండి బయటకు
వెళ్ళడానికి. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అంటే ఒక పెద్ద సభ జరిగేదిగా ఉంది. హల్లెలూయా. యేసయ్య జీవాధిపతిగా, జీవము కలిగిన వాడిగా, జీవజల ఊటగా, ఆయన మరణమును అంటే శరీరమును వదిలేసి వెళ్ళిపోయిన ఆత్మను, యోబు గ్రంథంలో ఏముంటుందంటే మరి ఎన్నడూ తిరిగి రాని లోకములోనికి చనిపోయిన ఆత్మ తీసుకుపోబడుతుందంట. అయితే యేసయ్య అక్కడ ఉండటం వలన ఆ శరీరమును వదిలి వెళ్ళిపోయిన ఆత్మను తిరిగి మరలా దేహములోనికి ఆహ్వానించాడు. కారణం, ఆయన జీవము గల మాట యొక్క ప్రభావము మరణమును ఓడించింది. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క జీవము గల మాట యొక్క ప్రభావము అద్భుతం చేసింది. అంతే. చిన్నవాడా, చదవండి భాగాన్ని, 14వ వచనం. చిన్నవాడా లెమ్మని అనగా ఆయన ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. చాలమ్మా. చూడండి ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధులారా, ప్రభు బిడ్డలారా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మళ్ళీ చేద్దాం. హల్లెలూయా. విశేషం ఏంటంటే యేసు ప్రభులు వారు పాడిన ముట్టుగానే మోస్తున్న వారు నిలబడ్డారు. ఇప్పుడు ఆయన ఒక మాట మనకు చెప్పాడు. చిన్న మాటను మనం చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకాసు వార్త, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్పాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. యేసయ్య కూడా అదే చెప్తున్నాడు. మీరు గమనించారు లేదో, యాయీరు ఇంటికి వచ్చినప్పుడు ప్రభులు వారు ఇంటి ముందు విస్తారమైన జనులు, సమాజ మందిరపు అధికారి కదా, వారందరూ గోల పెడుతున్నారు, ఏడుస్తున్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మన సోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనము వెళ్ళి మేల్కొల్పబోతున్నాం అని చెప్పాడు ప్రభులు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణంలో ఉన్న వారిని, అంటే మరణించిన వారిని ఆయన తట్టగానే, లేక ఆయన మాటలో ఉన్న జీవ ప్రభావము వారిని సజీవులుగా లేపగలిగే శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. ప్రియులారా, గనుకని కుళ్ళిన శరీరమే లాజరు బయటికి రాని పిలిచినప్పుడు అతడు సశరీరముగా బయటికి వచ్చి ఆనాడు అద్భుతాన్ని చేశాడు. చిన్నదానా లే అని చేపట్టుకోగానే మరణంలో చనిపోయినదని నిర్ధారించబడిన యాయీరు కుమార్తె కూడా లేచి కూర్చుంది. ఆయన నోటి మాట ప్రభావము జీవపు బలము గలది. ఆ జీవమే మనుషులను ఇప్పుడు కూడా ఇక్కడ పాడిని ముట్టుకున్నవాడు ఊరుకోలేదు. చిన్నవాడా అంటే ఆ పాడిని ముట్టుకోవటం వలన యేసయ్య స్పర్శ ఆ మృతతుల్యమైన శరీరానికి జీవమునిచ్చింది. కనుక ప్రాణం లేని శరీరమే కావచ్చు, లేచి కూర్చోవడమే కాదు, మాట్లాడుట ప్రారంభించాడు. ఆశ్చర్యం. ఏడ్చే తల్లి వైపు చూసి అంటాడమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు. ఏడ్చినందున అంటే మాటకు అర్థం, మీరు చింతించి మూరడ ఎక్కువ చేయలేరు, తక్కువ చేయలేరు. నీ చింత యావత్తు ఆయన మీద వేసేవారిగా మనం ఉండాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని చూడండి, మొదటి అనుభవం, 3 అనుభవాలను ఈ యవనస్తుని ద్వారా మనము ఈ దినం నేర్చుకోబోతున్నాం. మొదటి అనుభవంలో బలము, శక్తి పొంది లేచాడు. మరి ఎందుకు ఈ 2 మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవంటే, యేసయ్య జీవపు మాటలోని ప్రభావము ఆ కుమారుడును లేపింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 మనం చదివితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఆ వాగ్దానం నెరవేరాలి. దేవుని యొక్క వాగ్దానము మృతతుల్యమైన కదలని స్థితిలో ఉన్న ఎవరైనా సరే యేసయ్య నోటి మాట బయటికి వెళ్ళగానే అక్కడ అద్భుత కార్యం జరుగుతుంది. ప్రియులారా,
యేసయ్య మాట అద్భుతం చేసేదిగా ఉంది. యేసయ్య మాట ప్రతి మనిషిని ఉత్తేజపరుస్తుంది. సడలైన వడలైన కాళ్ళ చేతులను బలపరుస్తుంది. నిరాశ నిస్పృహల మధ్య ఉన్న వారి ప్రాణమును సేద తీర్చేదిగా ఉంది. అందుకని ఆయన మన కొరకు ఈ లోకానికి ఎలా వచ్చాడు? జీవజల ఊటగా వచ్చాడు, జీవాహారముగా వచ్చాడు, జీవాధిపతిగా వచ్చాడు. గనుకనే ఏడుస్తున్న ఆమెను చూసి అంటున్నాడు, ఏడవద్దమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? దేవుని యందు విశ్వాసం ఉంచమని. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలోనే మరి యెషయా గ్రంథం 52 మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము మొదటి. సియోను నువ్వు లేవాలి అంటే కేవలం మనిషే కాదు, ఒక ప్రాంతాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పునరుజ్జీవింప చేయడానికి, తన నోటి మాట ద్వారా అణిగిన హృదయాలను బలపరచడానికి యెహోవా కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందేవారిగా ఉంటారు. పక్షి రాజు వలె రెక్కలు చాపి అలయక సొలయక ఎగిరివారిగా ఉంటారు. జాగ్రత్త సుమ, నువ్వు ఎలా ఉన్నావు ఈ దినము? ఆ కుమారుడైతే ప్రాణం లేని మాట నిజమే, కానీ యేసయ్య ఆ స్థలంలో ఉన్నందున ఆయనకి అన్నీ తెలుసు కనుక ఆ పాడెను ముట్టుకోవటం వలన ఏమయ్యిందంటే ఆ కుమారుడు మరణము నుండి లేచాడు. అలా అనకూడదు, మరణమును ఓడించి యేసయ్య ఆ కుమారుడికి మరలా ప్రాణదానము చేశాడు. ఏమంటారు ఇప్పుడు మనము? ప్రాణదాత అంటారు, లేకపోతే జీవదాత అంటారు. యేసయ్య మనకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. రెండవ అనుభవంలోనికి మనం వెళుతున్నాం ప్రియులారా. అతడు కూర్చుండి స్థిరత్వము, ధ్యానము, సహవాసము కలిగిన వాడిగా ఇతరులతో షేర్ చేసుకుంటున్నాడు. టెస్టిమనీ, తన సాక్ష్య జీవితాన్ని. చనిపోయావా? నువ్వు బ్రతికే ఉంటే ఆశ్చర్యంగా ఉంది. చనిపోయి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని ఎవరైనా అడిగేవారికి ఏం చెప్తున్నాడంటే, చూడండి యోబు గ్రంథంలో మనం చదివితే 22:21 ఏముందంటే, నీవు దేవునితో సహవాసం చేసిన ఎడల సమాధానము గలవారిగా ఉంటారు. యోబు గ్రంథం 22 ఎవరితో సహవాసం చేయాలి? యేసయ్యతో మనం సహవాసం చేయాలి. యేసయ్య సమాధానకర్త. ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. యేసయ్య వేసిన తలుపులు వేసినట్లు ఉన్నాయి. వారి హృదయాలు కలవరము, చీకటి, నిశ్శబ్దముగా ఎవరికి వారు లోపల ప్రార్థన చేస్తే ఆ కలవరముతో నిండిన హృదయాలను యేసయ్య వస్తూనే అంటాడు, మీకు సమాధానము కలుగునుగాక. బా, ఎంత చక్కని మాట కదమ్మా. ఇప్పుడు కూడా అంటున్నాడు, మీరు యేసయ్యతో సహవాసం చేస్తే దేవుడు మీకేమిస్తున్నాడు? చెప్పండి అందరూ, స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. మీ పక్క వారికి మీ చేతులు ఇచ్చి, దేవుడు నీకు సమాధానము దయచేయునుగాక అని చెప్పండి. మీ పక్కన ఉన్న వారికి, దేవుడు మీకు సమాధానమును కలుగు చేయునుగాక. ఎప్పుడు వస్తుందా సమాధానము? యేసయ్యతో మనం సహవాసం చేయాలి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఒకటే ఉన్న దేవుని వైపు మనం చూస్తూ దేవుని కొరకు మనం నిలబడేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను తన ఆత్మతో నింపేవాడిగా ఉన్నాడు. ప్రియులారా, మరొక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. 11:24. మోషే పెద్దవాడైతే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది, క్రీస్తు కొరకు శ్రమపడుట గొప్పది, చనిపోయి మృతుడిగా ఉండుట కంటే. దావీదు గారు అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా, సమాధి నిన్ను ప్రకటించునా, నా దినముల పరిమాణం లెక్క చూసి అవి పూర్తయ్యే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభు అంటాడు. ఇక్కడ కూడా మోషే గారి గురించి, ఆయన సకల విద్యా ప్రావీణ్యత గలవాడే, ఫారో కుమారుడు అనబడుతున్నాడు. లేకపోతే ఫారో దేశంలో నెక్స్ట్ ఫారో కావలసిన వాడే. తనకు నిజం తెలిసినప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఇప్పటి వరకు మృతుడినై తిని అంటే దాని అర్థం ఏంటంటే, నిజము తెలియనప్పుడు, నిజ దేవుని ఎరుగునప్పుడు చచ్చిన వానితో ఉన్నాను, కానీ నాకు ఇప్పుడు నిజం తెలిసినప్పుడు నేను వీరి కుమారుడు ఎందుకు అనుకోవాలి? నా దేవుడు సజీవుడు, నా దేవుడు జీవము గలవాడు, నేను దేవుని కొరకు నింద అనుభవించగలుగుతాను.
దేవుని కొరకు నిలబడతాను, దేవుని కొరకు పోరాడతాను, కాబట్టి నేను ఇక్కడ ఉండను అన్నాడు. శ్రమపడ్డాడు, హింసించబడ్డాడు. అయినా దేవుడు మోషే గారిని సాత్వికుడిగా ఎన్నుకున్నాడు, నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, జరిగే అద్భుతాలను దేవుడే చేశాడు. ప్రియులారా, గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఈనాడు చనిపోయిన వాడు పాడ మీద లేడు, సమాధిలో లేడు, ఎక్కడో అదృశ్యుడిగా తన ఆత్మ దాయబడలేదు. దాచబడిన ధనము వలె యేసయ్య ఆ యవనస్తుని యొక్క ప్రాణమును మరలా తిరిగి ఆ శరీరములో ప్రవేశింపచేసి, మరణము ఓడిపోయినప్పుడు అక్కడున్న ఆ 2 గుంపుల ప్రజలు ఆశ్చర్యపడ్డారు, దేవునికి భయపడ్డారు, దేవునిని మహిమపరిచారు. మనం ఎదురు చూస్తున్న లోకరక్షకుడు యేసయ్యే అద్భుతం చేసేవాడని వారు నమ్మారు. ప్రియులారా, నమ్మారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అనుభవము, బలము కలిగిన వాడిగా ఉన్నాడు, శక్తి పొంది లేచాడు. ఆయన జీవపు మాట ప్రభావము ఆ వ్యక్తిని మాట్లాడింపచేసింది. అతడు కూర్చున్నాడు. రెండవది, స్థిరత్వం కలిగిన వాడుకున్నాడు, ధ్యానము చేస్తున్నాడు. సహవాసము అడిగితే, నేను దేవునితో సహవాసము చేశాను, నేను దేవునిని చూశాను, నేను అక్కడ చూసిన వాడిని నేను ఇక్కడ మీ మధ్యన చూస్తున్నాను. అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు, కానీ అక్కడ ఉన్నవాడు ప్రకాశించే శక్తి సంపన్నుడుగా ఉన్నాడు. ఇక్కడ మన మధ్యన ఉన్నవాడు మన వలె శరీర రీతి ఉండవచ్చు, కానీ ఆయన ఏమై ఉన్నాడు? సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు, నీ కొరకు నా కొరకు వెల చెల్లించడానికి మ్రాను అనే సింహాసనము మీద, సిలువ సింహాసనము మీద కూర్చోవడానికి పంపబడిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారే. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద కూర్చున్న వారు సహజంగా బంగారు కిరీటాలు, వజ్ర కిరీటాలు పెట్టుకోవచ్చు, కానీ నా తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, నీ కొరకు నా కొరకు వచ్చిన రారాజు యేసయ్య, ఆయన వజ్ర సింహాసనము, బంగారు సింహాసనము, నెమలి సింహాసనం మీద కూర్చోలేదు. ప్రియులారా, ఆయన శరీరం అంతా కొట్టబడి రక్తము కారుతున్నప్పుడు వేలాడుతున్న రక్తపు ముద్దలతో సిలువ సింహాసనము మీద ముండ్ల కిరీటమును ధరించిన వాడిగా నీ కొరకు విజ్ఞాపన చేసే తండ్రిగా అక్కడ ఉండంటున్నాడు. మీరేం చేస్తున్నారు? వీరికి తెలియదు. అంటే నిద్రపోతున్న వారిని తీసుకెళ్ళి సమాధిలో పెడుతున్నారు, అసలు ప్రాణమే లేని వారిని తీసుకెళ్ళి సమాధిలో పెడుతున్నారు. మరి మీరు విశ్వాసాలు ఎలా అనబడతారు? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మార్కు సువార్తలో, నాకంటే అద్భుత కార్యాలు మీరు చెయ్యాలన్నాడు. అద్భుతాలు చేసే వారికి మీరు మారాలి. అట్టి అభిషేకము మీ మీదకు దిగువచ్చును గాక, అద్భుతాలు చేయబడుదురు గాక, దేవుడు మహిమపరచబడును గాక. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అనుభవంలోనికి వెళ్తున్నాం. చూడండి, మాటలాడుతున్నాడండి. 3వ అనుభవం ఏంటండి? మాటలాడుతున్నాడు. ఏ మాటలు? ముసలమ్మ ముచ్చట్లు కాదు, లోక సంఘటనలు కాదు, కల్పనా కథలు అంతకంటే కాదు. ఏం చెప్తున్నాడో చూడండి. క్రొత్త దృశ్యాలు, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూశాను. బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, నేను పరదేశును చూశాను, పరిశుద్ధులను చూశాను, అబ్రహాం గారిని చూశాను, ఏలియాను చూశాను, మోషే గారిని చూశాను, పరిశుద్ధ దూతలను చూశాను, 24 పెద్దలను చూశాను, కోటాను కోట్ల దేవదూతలు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతిస్తుంటే నేను దూరమున నిలబడి చూశాను. కారణం, నేను మృతుడను కాను. ఎందుకంటే సజీవుడైన దేవుని మాట నన్ను అక్కడ పట్టుకుని నుంచో, ఆగరా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ చూసిన కన్న వాటిని విన్న వాటిని నువ్వు మరలా భూమి మీద ప్రజలకు చెప్పాలి. ప్రియులారా, ధనవంతుడైన వాడు కూడా యేసయ్యని ఇది అడిగాడు. అయ్యా, నాకు తెలియదు, క్రింద నా సహోదరుల కొరకైనా నన్ను పంపండి అంటే, నన్ను నువ్వు ఆల్రెడీ ఇక్కడికి వచ్చావు, లోపలికి వచ్చినప్పుడు మరలా బయటికి వెళ్ళడానికి కుదరద్దు. దేవునికి స్తోత్రం. మరేం చేయాలి? అక్కడ ప్రకటించేవారు ఉన్నారు. మరి ఇప్పుడు యవనస్తుడు ఏమయ్యంటే, ఎవరు ప్రాణం పోశారో, ఎవరు ప్రాణము ఆ దేహము నుంచి బయటికి తీశాడో, ఆ జీవాధిపతి మరలా తన నోటి మాట స్పర్శ ద్వారా, ప్రభావము ద్వారా ఆ చనిపోయిన వారిని యేసయ్య మరల బ్రతికించాడు గనుక
ఆ మాట అక్కడికి వెళ్ళక ముందు ఆ అబ్బాయిని పట్టేసుకుందంటే మధ్యాకాశంలో. హల్లెలూయా. క్రొత్త దృశ్యాలను చూశానంటున్నాడు, మాట్లాడానంటున్నాడు. ఒక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. వాక్యము ప్రకటించడానికి సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. అంటే వాక్యం ప్రకటించడానికి. అదే టీచర్ గారు చెప్పారు, ఎవరికైనా ఆసక్తి ఉంటే రండి, మనం ఈరోజు రైలు వీధికి వెళ్దాం, లేకపోతే బ్యాంక్ కాలనీకి వెళ్దాం, సువార్త ప్రకటిద్దామని చెప్పారు. ఆ తల్లి ఆహ్వానం మర్మం ఏంటంటే వాక్యమే మీరు ప్రకటించేది, వాక్యమే ప్రకటించబడాలి. ప్రకటించేది యేసయ్యనే, యేసయ్య వాక్యమై ఉన్నాడు. వాక్యమును మనం ప్రకటించాలి. ఆ ప్రకటించడానికి సమయంతో పనే ఉంది. సమయమందున వాక్యమును ప్రకటించుటకు ప్రయాసపడండి. నెక్స్ట్, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలంటే వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉండాలి? దీర్ఘశాంతముతో. ఖండించేవారికి ఉండాలి, గద్దించేవారికి ఉండాలి, బుద్ధి చెప్పేవారికి ఉండాలి. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురదశవులు గలవారై ఎలా ఉన్నారండి? హితబోధను సహింపక. అంటే మంచి ఇంకో దగ్గర వలసి పత్రిక దురదశవులు గలవారై హితబోధను సహింపని వారిగా ఉన్నారు కనుక వినని వారికి మీరు గద్దించాలి. తీతుకు రాసిన పత్రికలో అగ్నిలో కాలుతున్నారు, అట్టి వారిని మీరు కొందరినైనను రక్షించాలంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బ్రదర్ లేచి అదే చెప్తున్నాడు, అన్నా అమ్మా గ్రామస్తులారా విశ్వాసులారా వినండి, నేను చనిపోయాను కానీ నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని మృతులలో నేను చేర్చబడవలసిన వాడనే కానీ అదృశ్య దేవుని హస్తము నన్ను పట్టుకుంది. ఇదిగో నాకు అన్ని చూపించాడు, క్రొత్త దృశ్యాలే 10 లోకాలను చూపించాడు. అన్ని ఖాళీగా ఉన్నాయి కానీ 2 నిండుగా ఉన్నాయి, పరలోకము నరకము. పరలోకంలో తక్కువ ఉన్నారు, నరకంలో ఎక్కువ ఉన్నారు. కారణం వాక్యము విని వాక్యానుసారంగా జీవించక, ఒకవేళ దేవుడు మేలు చేస్తే ఆ మేలును దేవునికి అనుకూలముగా నిలబడి సాక్ష్యం ఇవ్వక, దేవుని కొరకు నిలబడక, దేవునిని ప్రకటింపక, దేవుని శక్తి కనుగొనక, ఆదివారపు విలువ తెలియని వారిగా మనుషులు ఉన్నారు కనుక నరకము ఎక్కువగా నిండిపోయింది, పరలోకంలో తక్కువగా ఉన్నారు. నీ అనుభవం ఎలా ఉంది? నాడు చనిపోయిన వాడు బ్రతికాడు యేసయ్య మాటను బట్టి. మరి యేసయ్య మాట నీకు రక్షణ ఇచ్చింది, యేసయ్య నిన్ను బ్రతికించాడు, యేసయ్య నిన్ను ఆశీర్వదించాడు, యేసయ్య నీకు ఆజ్ఞాపించాడు. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ అనుభవం నువ్వు కూడా బలము శక్తి కలిగిన వాడుగా. రెండవది, కూర్చుండి ఎక్కడ? ప్రజల మధ్య. ఎక్కడ 2 3 ఉంటారు వారి మధ్యన యేసయ్య ఉంటానన్నాడు. మరి యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య మాటలు, యేసయ్య పాటలు, యేసయ్య ధ్యానము, యేసయ్య చేసిన మేలులను మనం ఒకరికొకరు పంచుకోవాలి, షేర్ చేయాలి. నువ్వు చెప్పే మాట ఎలా ఉండాలంటే అగ్ని వంటిదై ప్రతి హృదయమును రగిలించేదిగా ఉండాలి. నీ హృదయమే ఒక బలిపీఠము, అది నిత్యము వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలంటే నీ హృదయములో మంట పుట్టాలి. నీ హృదయం అనే బలిపీఠము మీద నీ ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి వెళుతూ ఉండాలి. కార్యాలు జరగాలి. దేవుడు మహిమపరచబడును గాక, దేవుడు ఘనపరచబడును గాక, దేవుని అగ్ని మీ అందరి మీదకు దిగువచ్చును గాక, ప్రతి ఒక్కరు సమాధానపరచబడుదురు గాక, ఇక్కడున్న వారు బలహీనతలో ఎవరైనా ఉంటే వారు స్వస్థపరచబడుదురు గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఒక మాట మనం చదువుకుందాం, ఒకసారి దయచేసి గ్రహించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేసుకుని ఈనాటి యొక్క వాక్య భాగమును మనము 16 నుంచి 27 ఆత్మకు రక్షణ ఇచ్చేది ఎవరు అంటే, నీవు విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆత్మీయ జ్ఞానము కలిగి ఉండాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? అంతే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని వంటలు వండేశారు, అమ్మో లేక భార్యో చెల్లో ప్లేట్లో భోజనం పెట్టి ఒకడిని వచ్చి భోజనం చేయండి అని పిలిచినప్పుడు ఆ భోజనం చేద్దామని భోజన పనుల దగ్గర
కూర్చోబోయి అలా ముందుకు పడ్డాడు అనుకోండి, పరిశీలిస్తే అతని ప్రాణం లేదు. ఏమి ప్రయోజనము? అన్నీ వడ్డించి ఉన్నాయి, అన్నీ వడ్డించి ఉన్నాయి. అయితే నీలో ఏం ఉండాలంటున్నాడండి పౌలు గారు? విశ్వాసం ఉండాలి. నా దేవుడు సజీవుడు, నేను భయపడను. నా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, నేను కూడా ఇతరులను ప్రేమిస్తాను. నా దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు, నేను ఆయనను ప్రేమిస్తాను. నా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నేను కూడా పరిశుద్ధతను కలిగి ఉంటాను. నా దేవుడు ఆత్మీయ జ్ఞాన సంపన్నుడు, ఆ జ్ఞానమునకు నన్ను వారసునిగా పిలిచాడు. నీకు కావాలా? అయితే నీ అనుభవం ఎలాంటిది? నువ్వే స్థితిలో ఉన్నావో ఒకసారి పరిశీలించుకో. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య నిజమైన దేవుడని ఇతరులకు నువ్వు చెప్పుడం వలన నువ్వు దేవుని ఆత్మతో నింపబడటమే కాదు, అభిషేకించబడుతున్నావు, అలంకరించబడుతున్నావు. పెండ్లి కుమార్తె వలె ఎత్తబడి గుంపులో నువ్వు ఉండాలని, నువ్వు కూడా ఇతరులకు సాక్ష్యం చెప్పాలని ఆహ్వానిస్తున్నా, మిమ్మల్ని బలపరుస్తున్నాను. ఈ వాక్యమును ముగిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడే మీ హృదయములకు నెమ్మది సమాధానమును కలుగు చేయునుగాక. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు మీ తలంపులకు సదా కావలి ఉండి కాపాడును గాక.